మునుపటి భాగంలో ఈ ఊరి ప్రజలందరూ తన కళ్ళారా చూసిన ఆ భయంకరమైన పిశాచుల గురించి నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చి ఊరి పెద్దతో అంతా వివరించి చెప్పారు. ఆ మాటలన్నీ విన్న ఊరి పెద్ద ఊరి ప్రజలందరినీ తమ తమ ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అంతేకాదు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరి ప్రజలు ఎవరూ గ్రామంలో తిరగవద్దని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. మంత్రాల వద్దకు వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుని వస్తానన్న విషయం కూడా ఈ ఊరి పెద్ద ఊరి ప్రజలందరితో చెప్పాడు. చెప్పిన విధంగానే ఈ ఊరి ప్రజలందరూ ఆ రోజు నుంచి రాత్రి సమయంలో ఎవరూ బయట తిరిగేవారు కాదు. ఈ ఊరి పెద్ద ఊరి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు రాత్రి కొంతమంది అనుచరులని ఊరి నడిమధ్యలో కాపలాగా ఉంచాడు. ఈ ఊరి పెద్ద కూడా ఊరి మధ్య ఉన్న ఆ చెట్టు దగ్గర నుంచుని ఊరినంతటినీ గమనిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ యొక్క ప్రేతాత్మలు ఆ యొక్క రంగాగాడిని తీసుకుని వెళ్ళి నేరుగా పాతాళలోకంలో ఆ యొక్క గురువుగారు ఉన్న సమాధి వద్దకు తీసుకుని వెళ్లారు. ఈ యొక్క పక్షి ఈ దృశ్యాన్ని చూసి ఈ యొక్క ఆత్మలతో ఇలా అంటూ ఉంది, బళా బళా ప్రేతాత్మలారా బళా, మానవుణ్ణి తలబట్టుకు తీసుకుని వచ్చి మంచి పనే చేశారు. ఒక్కటి విషయం మాత్రం గుర్తుంచుకోండి, పడమర వైపు పడుకున్న వాళ్ళు మాత్రమే తీసుకుని రావాలి. ఈ మానవుడు పడమర వైపే పడుకొని ఉన్నాడా? మీరు సరిగ్గా గమనించారా లేదా? నిజం చెప్పండి అని ఈ యొక్క పక్షి ఈ రెండు ప్రేతాత్మలతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ రెండు ప్రేతాత్మలు ఇలా అంటూ ఉన్నాయి, అరే పక్షిరాజా, వీడు పడమర వైపే తలపెట్టుకుని పడుకుని ఉన్నాడు, మేము గమనించాం. అందుకని ఇతనిని మేము చొరబడి నేరుగా ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ తీసుకుని వచ్చాం. ఇప్పుడు వీని బలి ఇద్దాం. మన గురువుగారు ఆత్మ సంతోషించి ప్రాణత్యాగం చేసుకున్నా అతని ప్రాణాలు తిరిగి మళ్ళీ తన దేహంలోనికి ప్రవేశిస్తాయి. మన గురువుగారు తిరిగి మళ్ళీ బయటికి బ్రతికి బట్ట కట్టుకొస్తారు. ఆ మాటలు విన్నా ఈ యొక్క పక్షిరాజ ఈ యొక్క ప్రేతాత్మలతో ఇలా అంటూ ఉంది, సరే సరే ప్రేతాత్మలారా, ఇక వీణ్ణి తక్షణమే నరబలి గావించండి. వీడి యొక్క రక్తంతో మీ గురువుగారి యొక్క సమాధిపై రక్తాభిషేకం చేయండి అని ఈ యొక్క పక్షిరాజ ఈ ప్రేతాత్మలతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క ప్రేతాత్మలు సరేనని చెప్పి ఆ మానవుణ్ణి ఆ యొక్క గురువు సమాధిపై నించొని ఒక్కసారిగా దేహం నుంచి శిరస్సుని వేరు చేశారు. తన రక్తంతో ఈ సమాధిపై రక్తాభిషేకం చేస్తున్నారు ఈ రెండు ప్రేతాత్మలు. సరిగ్గా దేహం నుంచి రక్తమంతా సమయం పూర్తిగా కాయిన తర్వాత ఆ దేహాన్ని తిరిగి మళ్ళీ ఈ యొక్క సమాధిపై ఉంచగా ఆ సమాధుల నుంచి రెండు చేతులు భయంకరంగా వచ్చి ఆ శరీర భాగాలను లోపలికి లాక్కుంది. అది అంతా చూస్తూ ఈ ప్రేతాత్మలతో పాటు ఈ పక్షి కూడా ఆశ్చర్యపోయారు. ఈ యొక్క సమాధిలో నుంచి విభిన్నమైన స్వరం వినిపిస్తూ ఉంది, శిష్యా, ప్రేతాత్మలారా, నా యొక్క పునర్జన్మ కోసం మీరు చూస్తున్న ఈ తపన చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరొక్క వ్యక్తిని తీసుకుని రాగలిగితే చాలు, నా ప్రాణాలు తిరిగి మళ్ళీ వస్తాయి. వీడి దేహాన్ని తిరిగి మళ్ళీ నా స్వాధీనం చేసుకొని వీడి దేహంలోనికి నా ఆత్మను ప్రవేశపెట్టి తీరుతాను. వీడి ద్వారా ఊర్లో ప్రజలందర్నీ మోసం చేసి ఆ మంత్రాలవన్నీ పూర్తిగా నాశనం చేయగలుగుతాను. మీరు త్వరగా ఊర్లోనికి ప్రవేశించి వేరొక్క మానవుణ్ణి తీసుకుని రండి. ఖచ్చితంగా ఆ మానవుడు కూడా పడమర వైపు పడుకొని ఉన్నాడో లేదో చూడండి. త్వరగా వెళ్ళండి. రేపు మళ్ళీ ఇదే సమయానికి నాకు బలి కావాలి, రక్త బలి కావాలి అన్న స్వరం నేరుగా ఆ సమాధిలో నుంచి ఈ ప్రేతాత్మలకు వినిపిస్తూ ఉంది. ఆ మాటలన్నీ వింటూ ఈ ప్రేతాత్మలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఈ యొక్క పక్షిరాజ కూడా ఈ ప్రేతాత్మల వైపు చూసి ఇలా అంటూ ఉంది, శిష్యా, విన్నారు కదా, ఈ గురువుగారు దేహం తిరిగి మళ్ళీ రావాలన్నా, ప్రాణాలు పోసుకోవాలన్నా మరొక్క మానవుడి ప్రాణాలు పోవాలి. వాడి రక్తంతో ఈ యొక్క సమాధి పూర్తిగా తడవాలి. వాడి దేహ భాగాలు, శరీర భాగాలను తేమరిచి ఈ యొక్క మాంత్రికుడు తన వశం చేసుకుని వాడి శరీర భాగాలను తన రూపాలుగా మార్చుకొని తిరిగి మళ్ళీ మానవ రూపం పొందుతాడు. అంతవరకు మీరు ఈ గురువుగారు సమాధిలో నుంచి చెప్పిన విధంగానే ప్రతి పని పూర్తిగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ గురువుగారు ఆదేశాలను మాత్రం ఉల్లంఘించకండి. త్వరగా వెళ్ళండి, త్వరగా అని ఈ యొక్క పక్షిరాజా ఈ యొక్క ఇద్దరు ప్రేతాత్మలతో చెబుతూ ఉన్నాయి.
ఆ మాటలు విన్న ఈ యొక్క ప్రేతాత్మలు సరేనని చెప్పి ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ పొట్టు దెయ్యాలు ఆ సర్పం చెప్పిన విధంగానే ఆ భయంకరమైన గుహలో మంత్రాలకు విద్య నేర్పిన ఆ గురువుగారి వద్దకు వెళ్లారు. ఆ గురువుగారు చూసిన ఈ పొట్టు దెయ్యాలు చాలా సంతోషించి గురువుగారితో ఇలా అంటూ ఉన్నాయి. అయ్యా స్వామి, ప్రణామాలు. అయ్యా, మేము మంత్రాలవ శిష్యులం. మేము ఇప్పుడు ఒక పెద్ద ఆపదలో ఉన్నాం. మా మంత్రాలవ్వను కాపాడుకోవడానికి మేము సర్వదా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చివరికి మా ప్రాణాలు కూడా మీకు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా మంత్రాలవ్వను కాపాడుకోవాలి. మంత్రాలవ్వ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. మంత్రాలవ్వ మీరు ఇచ్చిన ప్రాణపుండను ఒక చెట్టుపై దాచి ఉంచగా ఈ రోజు ఉదయం సరిగ్గా సూర్యోదయం కాగానే ఆ యొక్క కుండ నేరుగా నేలను తాకింది. అంతేకాదు, ఆ కుండ అక్కడికక్కడే ముక్కలుగా మారిపోయింది. ప్రభు, అయ్యా, ఎలాగైనా సరే మా మంత్రాలవ్వను బ్రతికించి తీరాలి. మాకు కాస్త సహాయం చేయండి. దానికి ఏ విధంగానే సరే పనిచేయగా మేము సిద్ధంగా ఉన్నాం. చివరికి మా ప్రాణాలైనా సరే మేము అర్పిస్తాం. మాతో పాటు మంత్రాలవ్వ శిష్యులైన అందరూ కూడా తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా, దయచేసి మాకు సహాయం చేయండి. ఏదో ఒక ఉపాయం చెప్పి మా మంత్రాలవ్వను కాపాడుకునేందుకు మాకు సహాయం చేయండి ప్రభు అని చాలా ప్రాధేయపడుతూ ఉన్నాయి ఈ పొట్టి దయ్యాలు రెండు. ఆ మాటలు వింటూ ఆ యొక్క మంత్రగాడు ఇలా అంటూ ఉన్నాడు. కంగారు పడకండి శిష్యులారా. ఇప్పుడు మంత్రాలవ్వకు వచ్చిన ఈ యొక్క అపజయం సర్వసాధారణమైనదే. దాని యొక్క శక్తిని, ప్రతిభ గురించి మీకు చెబుతాను. జాగ్రత్తగా వినండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఒక భయంకరమైన మంత్రగాడు ఉండేవాడు. ఆ మంత్రగాడు ఈ భూమిని సృష్టించిన దైవంపై ఎంతో కోపంగా రగిలిపోతూ ఉండేవాడు. ఎందుకంటే వాడికి రక్తమంటే చాలా ఇష్టం. వాడు రక్తదాహం తీర్చుకోవడానికి దారిన వెళ్తూ ఉన్న చాలామంది ప్రజల్ని చంపుకొని తింటూ వాడి రక్తాన్ని తాగుతూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాలన్నీ ఒక్కొక్కటిగా నిర్వీర్యమైపోయాయి. అంతా వాడి యొక్క రక్తదాహానికే అందరూ బలైపోయారు. ఇలా ఒకరోజు అడవి మార్గం గుండా ప్రయాణించుకుంటూ వస్తూ ఉన్న ఒక వ్యక్తి ఆ భయంకరమైన రాక్షసుని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆ రాక్షసుడు అప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ రాక్షసుని చూసి ఈ యొక్క మానవుడు ఇలా అంటూ ఉన్నాడు. అరేయ్, ఎవడివి నువ్వు? నువ్వు చూడ్డానికి సాధారణమైన మానవుని వలె లేవు. ఏదో పెద్ద కొండవలే ఉన్నావు. నిన్ను చూస్తేనే చాలామంది భయపడి చనిపోతూ ఉంటారు. అలాంటిది నువ్విక్కడ అడవిలో ఇలా ఎందుకు పడుకుని ఉన్నావు? అసలు ఎవరు నువ్వు? నువ్వు ఎందుకింత భారీ కాయంలో ఉన్నావు అని యొక్క మానవుడు ఆ యొక్క మంత్రగాడిని అడుగుతూ ఉండగా ఆ మంత్రగాడికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. వాడు లెగడంతోనే ఆకలి, రక్తదాహం అంటూ చాలా అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నాడు. అదంతా వింటూ ఈ మానవుడు ఆశ్చర్యపోయాడు. ఎదురుగా ఉన్న ఈ మానవుని చూసి ఆ యొక్క మంత్రగాడు ఇలా అంటూ ఉన్నాడు. అరేయ్, ఎవడెవరా నువ్వు? వెతుకుతున్న తీగ కాళ్లకే తగిలినట్టు నా కోసం రక్తం ఇవ్వడానికి వచ్చావా? నాకు చాలా ఆకలిగా ఉంది. రక్తం దాహం తీరుస్తావా నాకు అని చాలా ఆవేదనతో, ఆశతో అడిగాడు ఈ యొక్క రాక్షసుడు. ఆ మాటలు విన్న యొక్క వ్యక్తి పరమశివ భక్తుడు. ఆ శివభక్తుడు ఈ యొక్క రాక్షసుడి ఆకలి తీర్చడానికి అంగీకరించి వాడితో ఇలా అంటూ ఉన్నాడు. తప్పకుండా, నీకు అంతగా ఆకలి వేస్తే నన్ను భుజించు. నా రక్తాన్ని తాగి నీ యొక్క దాహం తీర్చుకో. నన్ను నీ యొక్క ఆహారంగా స్వీకరించు. ఇదిగో నా దేహం నీకోసమే అని చెప్పి ఈ యొక్క మనిషి ఆ రాక్షసుతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క రాక్షసుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇక రక్తదాహం తీర్చుకునే దారి దొరికిందని ఆ వ్యక్తిని ఒక్కసారిగా తన నోట్లోనికి వేసుకుని రక్తాన్ని మింగుతూ ఉన్నాడు. కొద్ది నిమిషానికి ఆ రాక్షసుడి యొక్క నోటి భాగం నుంచి రక్తం కారుతూ, నోటి నుంచి చెవుల్లోంచి రక్తం విపరీతంగా కారుతూ వాడు ఇంతకాలం తాగిన రక్తమంతా బయటకు వచ్చి తిరిగి మరలా జీవచ్ఛవాలైపోయిన ఆ మానవులందరూ తిరిగి మరలా ప్రాణం పోసుకున్నారు. అంతేకాదు, ఎదురుగా ఉన్న ఆ యొక్క భయంకరమైన రాక్షసుడు కూడా ఒక చిన్న కప్పవలే మారిపోయాడు. ఆ కప్పను చూసి ఈ యొక్క ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఇప్పుడు బలిదానమిచ్చుకున్న ఈ యొక్క వ్యక్తి కూడా ఆ కప్పను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆ కప్ప వీళ్ళందరితో ఇలా అంటూ ఉంది. అయ్యా, ధన్యవాదాలు. కొన్ని వందల సంవత్సరాలుగా ఇలా రాక్షస రూపంలో ఉన్న నాకు ఈరోజు మీ యొక్క స్వయం రక్తదానంతో నా యొక్క శాప విమోచనం కలిగింది. ఇంతకాలం నేను చేసిన తప్పులకు క్షమించండి. నన్ను అపరాధిగా మన్నించండి. ఇకపై మీకు ఎవరికీ ఎటువంటి హాని ఉండదు. నా స్వరూపం ఇదే. నేను కప్ప రూపంలో ఉన్న యొక్క మానవుణ్ణి. నా శాప విమోచనం
2వ భాగంలో ఉందిప్పుడు. ఈ కప్ప రూపం వల్ల మీకు ఎవరికీ ఎటువంటి ఆపద కలగదు, హాయిగా జీవించండి, ఇకపై నా వల్ల మీకు ఎటువంటి హాని ఉండదు అని ఆ కప్ప రూపం ఈ ప్రజలందరితో చెప్పింది. ఆ మాటలు విన్న ప్రజలందరూ తిరిగి తమల్ని బ్రతికించిన ఆ వ్యక్తి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుని ఆ రోజు నుంచి హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కథ మీకు ఎందుకు చెబుతున్నానో మీకు అర్థమవుతుందా నాయనా? ఇప్పుడు మీకు తావలసింది 2వ శాప కప్పంలో ఉన్న ఆ కప్ప. ఆ కప్పట ఒక్కటి మాత్రమే ఇప్పుడు మంత్రలవ్వని కాపాడుకోగలదు. ఖచ్చితంగా మీరిద్దరూ ఆ యొక్క శాపగ్రస్తులో ఉన్న కప్పని కనిపెట్టి తీరాలి. ఒక్క కప్పకి మాత్రమే ఈ మంత్రలవ్ యొక్క ప్రాణాలు ఎలా దక్కించుకోవాల రహస్యం ఆ కప్పకు తెలిసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కప్పను వదులుకోకండి. ఆ కప్ప ఇప్పుడు ఈ అడవి మార్గంలోనే ఎక్కడ ఉండి ఉంటుంది. మీరు ఆ కప్పను వెతికి తీరగలిగితే మంత్రాలవ ప్రాణాలు కాపాడుకోవాల రహస్యాన్ని పూర్తిగా మీకు తెలియచేస్తుంది నాయనా. త్వరగా వెళ్ళండి, త్వరగా, ఇక సమయం లేదు. మంత్రాలవను కాపాడుకునే బాధ్యత, పూచి అంతా మీపైనే ఉంది. మీకు ఎటువంటి సహకారం కావాలన్నా నన్ను తలుచుకోండి అని ఆ యొక్క మంత్రగాడు ఈ యొక్క పొట్టి పిశాచాలతో చెబుతూ ఉన్నాడు.